ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండు నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఆది విష్ణువు అవతార రూపుడు యాదగిరిలో వెలసి భక్తుల గుండెల్ల నిండుకోనున్నాడు లక్ష్మీ నరసింహుడు నిండుకోనున్నాడు లక్ష్మీ నరసింహుడు ఆది విష్ణువు అవతార రూపుడు యాదగిరిలో వెలసి భక్తుల గుండెల్ల నిండుకోనున్నాడు లక్ష్మీ నరసింహుడు నిండుకోనున్నాడు లక్ష్మీ నరసింహుడు ధర్మాన్ని కాపాడ నరసింహ ధర్మపురిలోన వెలసిదివి నరసింహ ఏడేడు లోకాలు నరసింహ ఏల దేవుడవు నీవయ్య నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ పాల సముద్రంలో పాము మీద నీవు వైకుంఠమందున లక్ష్మీదేవితోని ఏకంతాన నువ్వు కొలువున్న సమయాన ఏకంతారా నువ్వు కొలువున్న సమయాన పాల సముద్రంలో పాము మీద నీవు వైకుంఠమందున లక్ష్మీదేవితోని ఏకంతాన నువ్వు కొలువున్న సమయాన ఏకంతారా నువ్వు కొలువున్న సమయాన బ్రహ్మ మానస పుత్రులు సనకసనందరులు ఒకనాడు నీ దర్శనానికై ఒకనాడు వైకుంఠమచ్చిరి ఒకనాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ సనకాసనందనులు వైకుంఠమే వచ్చి విష్ణువును దర్శించవచ్చినాము అని ద్వారపాలకులతో చెప్పిరి ఆమునులు ద్వారపాలకులతో చెప్పిరి ఆమునులు సనకాసనందనులు వైకుంఠమే వచ్చి విష్ణువును దర్శించవచ్చినాము అని ద్వారపాలకులతో చెప్పిరి ఆమునులు ద్వారపాలకులతో చెప్పిరి ఆమునులు ద్వారపాలకులు మునులను లోనికి పోనీయలేదట కన్నులెర్ర చేసి ఆమునులు శాపమిచ్చినారు ఆమునులు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ వెంటనే ఆమునులు కన్నులెర్ర చేసి భూలోకమందున రాక్షసులుగా మారి తిరుగుమాని ద్వారపాలకుల శపించే తిరుగుమారి ద్వారపాలకుల శపించే వెంటనే ఆమునులు కన్నులెర్ర చేసి భూలోకమందున రాక్షసులుగా మారి తిరుగుమాని ద్వారపాలకుల శపించే తిరుగుమారి ద్వారపాలకుల శపించే ద్వారపాలకులు అప్పుడు బాధపడుకుంటా విష్ణువు చెంతకు ఏడ్చుకుంటా ద్వారపాలకులు మహావిష్ణువు చెంతకు ఉరికిరి ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ
అయ్యో నారాయణ ఏమి చెప్పుదుమయ్యా మునులు మాకు తగని శాపమిచ్చినారు జరిగిన సంగతి శ్రీహరికి చెప్పిరి జరిగిన సంగతి శ్రీహరికి చెప్పిరి అయ్యో నారాయణ ఏమి చెప్పుదుమయ్యా మునులు మాకు తగని శాపమిచ్చినారు జరిగిన సంగతి శ్రీహరికి చెప్పిరి జరిగిన సంగతి శ్రీహరికి చెప్పిరి ద్వారపాలకుల మాటలు చెవులార విన్నాడు శ్రీహరి ద్వారపాలకులతో అప్పుడు ఏమంటూ అన్నాడు శ్రీహరి ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఓయి ద్వారపాలకులార మీకు మునులు పెట్టిన శాపంబు తప్పది మీకొక్క వరము ఇస్తాను అన్నాడు నీకొక్క వరము ఇస్తాను అన్నాడు ఓయి ద్వారపాలకులార మీకు మునులు పెట్టిన శాపంబు తప్పది మీకొక్క వరమును ఇస్తాను అన్నాడు నీకొక్క వరమును ఇస్తాను అన్నాడు 3 యుగాలు శత్రువులై మీరు తిరిగి వస్తారన్నాడు 3 యుగాల తరువాత నా చెంతకు వస్తారనన్నాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ అట్ల కొన్నొద్దులు గడిసిపోతున్నాయి భూలోకమందున దిది గర్భమందున రాక్షసులై పుట్టిండ్రు పాలకులు రాక్షసులయ్యి పుట్టిండ్రు పాలకులు అట్ల కొన్నొద్దులు గడిసిపోతున్నాయి భూలోకమందున దిది గర్భమందున రాక్షసులై పుట్టిండ్రు పాలకులు రాక్షసులయ్యి పుట్టిండ్రు పాలకులు ద్వారపాలకులు ఇద్దరు రాక్షసులై పుట్టిరి ధరణిలో హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపులై పుట్టిరానాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఇంతింత ద్వారా పాలకులు కూడా అన్నదమ్ములయ్యి పుట్టిరి అవనిలో పాలకులు పెరిగి పెద్దవాళ్ళయ్యిరి పాలకులు పెరిగి పెద్దవాళ్ళయ్యిరి ఇంతింత ద్వారా పాలకులు కూడా అన్నదమ్ములయ్యి పుట్టిరి అవనిలో పాలకులు పెరిగి పెద్దవాళ్ళయ్యిరి పాలకులు పెరిగి పెద్దవాళ్ళయ్యిరి దుర్మార్గపు పనులు రాక్షసులు చేస్తూ ఉన్నారన్నదమ్ములు మునులు దేవుళ్ళను ఆనాడు ఎంతో బాధ పెట్టినారు ఆనాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఒకనాడు హిరణ్యాక్షుడు అప్పుడు ఎన్నెన్నో దుర్మార్గం పనులు చేస్తున్నాడు భూమిని ఒకనాడు చుట్టగా దుట్టినాడు భూమిని ఒకనాడు చుట్టగా దుట్టినాడు ఒకనాడు హిరణ్యాక్షుడు అప్పుడు ఎన్నెన్నో దుర్మార్గం పనులు చేస్తున్నాడు భూమిని ఒకనాడు చుట్టగా దుట్టినాడు భూమిని ఒకనాడు చుట్టగా దుట్టినాడు భూదేవినైతేను అప్పుడు చంపుతానంటుండు
హిరణ్యక్షుడు వెంటనే భూదేవి భయపడి మహావిష్ణువు చెంతకు పోయింది. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. విష్ణు ముందు నిలిసి వందనాలు చేసి ఏమంట ఉన్నది భూదేవి అప్పుడు ఏమంట చెప్పాలే ప్రాణనాథా నీకు ఏమంట చెప్పాలే ప్రాణనాథా నీకు విష్ణు ముందు నిలిసి వందనాలు చేసి ఏమంట ఉన్నది భూదేవి అప్పుడు ఏమంట చెప్పాలే ప్రాణనాథా నీకు ఏమంట చెప్పాలే ప్రాణనాథా నీకు హిరణ్యక్షుని బాధకు నేను తాళలేకున్నాను ఓ నాదా భూమిని చుట్టగా చుట్టిండు వాడు లేని బాధలు పెట్టిండు. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. హిరణ్యక్షుని చంపుమాని కూడా భూదేవి శ్రీహరిని శరణు వేడినాది వెంటనే విష్ణువు కన్నులెర్ర చేసి వెంటనే విష్ణువు కన్నులెర్ర చేసి హిరణ్యక్షుని చంపుమాని కూడా భూదేవి శ్రీహరిని శరణు వేడినాది వెంటనే విష్ణువు కన్నులెర్ర చేసి వెంటనే విష్ణువు కన్నులెర్ర చేసి వరహావతారుడై శ్రీహరి భూమిని కోరల పైన నిలిపే శ్రీహరి హిరణ్యక్షుణ్ణి శ్రీహరి చంపి నేలపై పడవేసే శ్రీహరి ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. హిరణ్యక్షుణ్ణి శ్రీహరి చంపిండు తమ్ముని మరణ వార్త విన్నాడు కశ్యపుడు ఏమంట ఉన్నాడు హిరణ్యకశపుడు ఏమంట ఉన్నాడు హిరణ్యకశపుడు హిరణ్యక్షుణ్ణి శ్రీహరి చంపిండు తమ్ముని మరణ వార్త విన్నాడు కశ్యపుడు ఏమంట ఉన్నాడు హిరణ్యకశపుడు ఏమంట ఉన్నాడు హిరణ్యకశపుడు మా తమ్ముణ్ణి చంపినట్టుగా శ్రీహరిని చంపుతానంటుండు వెంటనే హిరణ్యకశపుడు బ్రహ్మకై తపస్సులెన్నో చేస్తుండు. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. రాత్రి పగలు అనక హిరణ్యకశపుడు బ్రహ్మదేవుని కొరకు తపస్సు చేస్తున్నాడు అట్లా కొన్ని ఏళ్ళు గడిసిపోతున్నాయి అట్లా కొన్ని ఏళ్ళు గడిసిపోతున్నాయి రాత్రి పగలు అనక హిరణ్యకశపుడు బ్రహ్మదేవుని కొరకు తపస్సు చేస్తున్నాడు అట్లా కొన్ని ఏళ్ళు గడిసిపోతున్నాయి అట్లా కొన్ని ఏళ్ళు గడిసిపోతున్నాయి హిరణ్యకశపుని తపస్సుకు బ్రహ్మాది దేవుళ్ళు అప్పుడు ముక్కోటి దేవుళ్ళు అందరూ గడగడ వరికిరి అప్పుడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ.
కాలు మీద హిరణ్యకశపుడు గంటలు రోజులు తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు ఇంద్రుడు కళ్ళ చూసినాడు. ఒకనాడు ఇంద్రుడు కళ్ళ చూసినాడు. ఒంటి కాలు మీద హిరణ్యకశపుడు గంటలు రోజులు తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు ఇంద్రుడు కళ్ళ చూసినాడు. ఒకనాడు ఇంద్రుడు కళ్ళ చూసినాడు. హిరణ్యకశపుని తపస్సును భంగం చెయ్యాలే అన్నాడు. ఎంతో మంది దేవ కన్యలా పంపించినాడు ఇంద్రుడు. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద ముక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. ఎంత చేసినా గాని హిరణ్యకశపుడు చెక్కు చెదరాని ఆత్మవిశ్వాసంతో తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశపుడు. తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశపుడు. ఎంత చేసినా గాని హిరణ్యకశపుడు చెక్కు చెదరాని ఆత్మవిశ్వాసంతో తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశపుడు. తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశపుడు. కశపుని భార్య ఆనాడు గర్భంతో ఉండేను. అప్పుడు తనకు పుట్టబోయే బిడ్డను చంపుతానంటుండు ఇంద్రుడు. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. ఆడిన మాట తప్పని నీలావతి భిక్షం దేహి అంటూ ఇంద్రుడు ఒకనాడు హిరణ్యకశపుని ఇంటికే వచ్చిండు. హిరణ్యకశపుని ఇంటికే వచ్చిండు. ఆడిన మాట తప్పని నీలావతి భిక్షం దేహి అంటూ ఇంద్రుడు ఒకనాడు హిరణ్యకశపుని ఇంటికే వచ్చిండు. హిరణ్యకశపుని ఇంటికే వచ్చిండు. ఏమి కావాలే కోరుకో అన్నది నీలావతప్పుడు. నీకు పుట్టబోయే బిడ్డను దానంగా ఇవ్వాలే ఇంద్రుడు. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద ముక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. నీలావతి ఇంద్రుని మాటలకు ఎంతగానో మారి బాధపడ్డాదాట. ఎంత మాటంటివి ఓయి దేవేంద్ర. ఎంత మాటంటివి ఓయి దేవేంద్ర. నీలావతి ఇంద్రుని మాటలకు ఎంతగానో మారి బాధపడ్డాదాట. ఎంత మాటంటివి ఓయి దేవేంద్ర. ఎంత మాటంటివి ఓయి దేవేంద్ర. లేక లేక నాకు దేవుడు ఒక్క ఫలమోడి గట్టిండు ఓ ఇంద్ర. ఇట్టి మాటలు నీకు న్యాయమా అన్నది నీలావతింద్రునితో. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద ముక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. ఆడిన మాట తప్పినావు అని ఇంద్రుడు అప్పుడు కన్నులెర్ర చేసి కత్తి తీసి నీలావతిని చంపబోయే. కత్తి తీసి నీలావతిని చంపబోయే. ఆడిన మాట తప్పినావు అని ఇంద్రుడు అప్పుడు కన్నులెర్ర చేసి కత్తి తీసి నీలావతిని చంపబోయే. కత్తి తీసి నీలావతిని చంపబోయే. వెంటనే నీలావతప్పుడు మూర్ఛ
దీక్షనొందినాది నీలావతి వజ్రరథం మీద ఇంద్రుడు నీలావతిని తీసుకొని పోతుండు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఆకాశ మార్గాన వజ్రరథం మీద నీలావతిని తీసుకొని పోతుండు నారదుడు ఇంద్రుని కల్లా చూసినాడు నారదుడు ఇంద్రుని కల్లా చూసినాడు ఆకాశ మార్గాన వజ్రరథం మీద నీలావతిని తీసుకొని పోతుండు నారదుడు ఇంద్రుని కల్లా చూసినాడు నారదుడు ఇంద్రుని కల్లా చూసినాడు ఇంద్రుడితో నారదుడప్పుడు ఏమి మాటలు అన్నాడు నీలావతికి పుట్టబోయే బిడ్డ శ్రీహరి భక్తుడనన్నాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండు నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండు నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ నీలావతిని నారద మహర్షి తన యొక్క కుటీరమందు ఉంచుకొని నీలావతికి ఎన్నో పరిచర్యలు చేసే నీలావతి ఎన్నో పరిచర్యలు చేసే నీలావతిని నారద మహర్షి తన యొక్క కుటీరమందు ఉంచుకొని నీలావతికి ఎన్నో పరిచర్యలు చేసే నీలావతి ఎన్నో పరిచర్యలు చేసే శ్రీహరి కథలెన్నో ఆమెకు రోజు చెప్పుతున్నాడు నారదుడు శ్రీహరి మంత్రము చెప్పంగా నిద్రించే నీలావతొకనాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ నారాయణ మంత్రాన్ని వినుకుంటా ఒకనాడు నీలావతొకనాడు నిద్రపోయిందంట కడుపులా ఉన్న బాలుడు చూసిండు కడుపులో ఉన్న బాలుడు చూసిండు నారాయణ మంత్రాన్ని వినుకుంటా ఒకనాడు నీలావతొకనాడు నిద్రపోయిందంట కడుపులా ఉన్న బాలుడు చూసిండు కడుపులో ఉన్న బాలుడు చూసిండు తన తల్లి నిద్రించే అనుకోని బాలుడు అని అంటుండు నారాయణ మంత్రము బాలుడు కడుపులోనే మారి విన్నాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ
యాదగిరిలోన వెలసిండు నరసింహ. శ్రీహరి మంత్రము నరము నరము నిండా నింపుకున్నాడు చిన్నారి బాలుడు. అట్ల కొన్నొద్దులు గడిసిపోతున్నాయి, అట్ల కొన్నొద్దులు గడిసిపోతున్నాయి. శ్రీహరి మంత్రము నరము నరము నిండా నింపుకున్నాడు చిన్నారి బాలుడు. అట్ల కొన్నొద్దులు గడిసిపోతున్నాయి, అట్ల కొన్నొద్దులు గడిసిపోతున్నాయి. ఒకనాడు నీలావతికి 9 నెలలు నిండెను. శుభగడియ దినమందు నీలావతి ప్రసవించెను. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా హిరణ్యకశపుడు తపసు ఆపకుంటా రోజుల తరబడి చేస్తుండు తపసును. రోజుల తరబడి చేస్తుండు తపసును. ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా హిరణ్యకశపుడు తపసు ఆపకుంటా రోజుల తరబడి చేస్తుండు తపసును. రోజుల తరబడి చేస్తుండు తపసును. ఒకనాడు హిరణ్యకశపుని ముందు నిలిచినాడు ఆ బ్రహ్మ. కోరిన వరములు ఇచ్చదా తపసు చాలించుమన్నాడు ఆ బ్రహ్మ. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. వెంటనే కశ్యపుడు కళ్ళు తెరిచి చూసి వంగి దండం పెట్టి వందనాలు చేసి ఏమంట వరములు కోరిండు కశ్యపుడు. ఏమంట వరములు కోరిండు కశ్యపుడు. వెంటనే కశ్యపుడు కళ్ళు తెరిచి చూసి వంగి దండం పెట్టి వందనాలు చేసి ఏమంట వరములు కోరిండు కశ్యపుడు. ఏమంట వరములు కోరిండు కశ్యపుడు. నీటితోని గాని ఓ బ్రహ్మ, నిప్పుతోని గాని ఓ బ్రహ్మ, గాలితోని గాని ఓ బ్రహ్మ, దేవగణము తోటి చావు ఉండద్దు. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ. నరునితోని గాని హరునితోని గాని జంతువుల చేగాని సర్పాల చేగాని చావు ఉండద్దాని కోరిండు రాక్షసుడు. చావు ఉండద్దాని కోరిండు రాక్షసుడు. నరునితోని గాని హరునితోని గాని జంతువుల చేగాని సర్పాల చేగాని చావు ఉండద్దాని కోరిండు రాక్షసుడు. చావు ఉండద్దాని కోరిండు రాక్షసుడు. బ్రహ్మదేవుణ్ణి ఇటువంటి వరములు అడిగేను కశ్యపుడు. సరమంచిదన్నాడు ఆ బ్రహ్మ, వరములు ఇచ్చిండు ఆ బ్రహ్మ. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ. ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ. ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ.
వెంటనే కశ్యపుడు ఇంటికే వచ్చిండు జరిగిన సంగతి తన భార్య నీలావతి కశ్యపునితోని చెప్పింది నీలావతి కశ్యపునితోని చెప్పింది నీలావతి వెంటనే కశ్యపుడు ఇంటికే వచ్చిండు జరిగిన సంగతి తన భార్య నీలావతి కశ్యపునితోని చెప్పింది నీలావతి కశ్యపునితోని చెప్పింది నీలావతి కొడుకును చూసిండు కశ్యపుడు ఎంతో సంతోషపడ్డాడు అప్పుడు హిరణ్యకశపుడు అప్పుడు ఎత్తుకొని ముద్దాడే కొడుకును ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ బంగారు తొట్టెల్ల కొడుకును వేసిండు నారదుణ్ణి పిలిచి పేరు పెట్టుమానే భక్త ప్రహ్లాదుడని పేరు పెట్టినారు భక్త ప్రహ్లాదుడని పేరు పెట్టినారు బంగారు తొట్టెల్ల కొడుకును వేసిండు నారదుణ్ణి పిలిచి పేరు పెట్టమానే భక్త ప్రహ్లాదుడని పేరు పెట్టినారు భక్త ప్రహ్లాదుడని పేరు పెట్టినారు అన్నదానాలు చేయించే మరి వస్త్రదానాలు చేయించే కొడుకు సంగతి ఈడ ఉండంగా మరి ఏమి జరుగుతుంది అప్పుడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ హిరణ్య కశ్యపుడు వైకుంఠము పోయి ఇంద్రాది దేవుళ్ళ వణికిస్తా ఉన్నాడు నాకే మొక్కాల నేనే దేవున్నాని నాకే మొక్కాల నేనే దేవున్నాని హిరణ్య కశ్యపుడు వైకుంఠము పోయి ఇంద్రాది దేవుళ్ళ వణికిస్తా ఉన్నాడు నాకే మొక్కాల నేనే దేవున్నాని నాకే మొక్కాల నేనే దేవున్నాని ముక్కోటి దేవుళ్ళు కశ్యపుడు ముప్పు తిప్పాలు పెట్టిండు అప్పుడు దేవుళ్ళంతా కూడి శ్రీహరి చెంత మొరపెట్టుకున్నారు ఆనాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ అప్పుడు శ్రీహరి ఏమంటా అన్నాడు త్వరలోనే వాణి పాపం పండానుంది భయపడవద్దని అభయమిచ్చినాడు భయపడవద్దని అభయం ఇచ్చినాడు అప్పుడు శ్రీహరి ఏమంటా అన్నాడు త్వరలోనే వాణి పాపం పండానుంది భయపడవద్దని అభయమిచ్చినాడు భయపడవద్దని అభయం ఇచ్చినాడు భక్త ప్రహ్లాదుని అప్పుడు బడిలోన చేర్పించే కశ్యపుడు ఏమి చదువుమన్న ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని చదివేను ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ అట్టి ముచ్చట గురువులు ఇంటికచ్చి కశ్యపునితోని చెప్పినారు అప్పుడు కన్నులెర్ర చేసే హిరణ్యకశపుడు కన్నులెర్ర చేసే హిరణ్యకశపుడు అట్టి ముచ్చట గురువులు ఇంటికి వచ్చి కశ్యపునితోని చెప్పినారు అప్పుడు కన్నులెర్ర చేసే హిరణ్యకశపుడు కన్నులెర్ర చేసే హిరణ్యకశపుడు
హరియేడ ఉన్నాడురా ప్రహ్లాద ఈ లోకాల దేవుణ్ణి నేనేరా నేనే దేవుణ్ణి ప్రహ్లాద నాకే మొక్కుమాని అంటుండు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ నా ఇన్న వినవే నా తండ్రి కనవే జగములు పాలించే జగన్నాథుడు అతడు సర్వజీవులగాస శ్రీమన్నారాయణుడు సర్వజీవులగాస శ్రీమన్నారాయణుడు నా ఇన్న వినవే నా తండ్రి కనవే జగములు పాలించే జగన్నాథుడు అతడు సర్వజీవులగాస శ్రీమన్నారాయణుడు సర్వజీవులగాస శ్రీమన్నారాయణుడు హరిలేని జగము నాయన్న అవగింజంతయు లేదు నాయన్న ఎంత చెప్పిన ప్రహ్లాదుడు శ్రీహరి మంత్రమే అంటుండు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ కోపించి కశ్యపుడు కొడుకును తీసుకపోయి ఏనుగులతో దొక్కించే పాములతో కరిపించే మండేటి అగ్ని గుండంలో వేయించే మండేటి అగ్ని గుండంలో వేయించే పించి కశ్యపుడు కొడుకును తీసుకపోయి ఏనుగులతో దొక్కించే పాములతో కరిపించే మండేటి అగ్ని గుండంలో వేయించే మండేటి అగ్ని గుండంలో వేయించే సప్త సముద్రాల లోపట ప్రహ్లాదుని వేసి రమ్మనే ఎన్ని హింసలు పెట్టినా ప్రహ్లాదుని కాపాడే శ్రీహరి ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఎంత చేసిన గాని బాలుడు చావాడాయ హిరణ్య కశపుడు కోపించి ఒకనాడు ఏడిరా నీ హరి ఎక్కడున్నడురా ఏడిరా నీ హరి ఎక్కడున్నడురా ఎంత చేసిన గాని బాలుడు చావాడాయ హిరణ్య కశపుడు కోపించి ఒకనాడు ఏడిరా నీ హరి ఎక్కడున్నడురా ఏడిరా నీ హరి ఎక్కడున్నడురా ఎక్కడున్నడు నీ శ్రీహరి నా కళ్ళకు కనిపించడే మీరా దొంగ శ్రీహరి ఉన్నాడు వాడు లంగా శ్రీహరి ఉన్నాడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ అందుగలడు ఇందులోన లేడాని సందేహమెందులకే నాయన్న నీకు ఎన్నెందు చూసినా అందందు ఉన్నాడు ఎల్లెల్లు చూసినా అందందు ఉన్నాడు అందుగలడు ఇందులోన లేడాని సందేహమెందులకే నాయన్న నీకు ఎన్నెందు చూసినా అందందు ఉన్నాడు ఎల్లెల్లు చూసినా అందందు ఉన్నాడు అప్పుడు హిరణ్య కశపుడు గద చేత పట్టుకున్నాడు ఉక్కు స్తంభాన్ని అప్పుడు చెక్కరుగా పగలాగొట్టెను ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ
ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ వెంటనే శ్రీహరి ఉగ్ర నరసింహుడై ఉక్కు స్తంభం నుండి బయటకు ఉరికచ్చి హిరణ్యకశపుని అందుకున్నాడు హారి హిరణ్యకశపుని అందుకున్నాడు హారి వెంటనే శ్రీహరి ఉగ్ర నరసింహుడై ఉక్కు స్తంభం నుండి బయటకు ఉరికచ్చి హిరణ్యకశపుని అందుకున్నాడు హారి హిరణ్యకశపుని అందుకున్నాడు హారి ఉక్కు గోళ్లతో నరసింహ వాని పొట్ట చిల్చిదివయ్య నరసింహ హిరణ్యకశపుని పేగులు మెడల వేసుకొని గర్జించే ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ నరసింహ స్వామిని భక్త ప్రహ్లాదుడు చేతులెత్తి అప్పుడు శరణు వేడినాడు పూలమాలలు దేవుళ్ళు కురిపించిరి పూలమాలలు దేవుళ్ళు కురిపించిరి నరసింహ స్వామిని భక్త ప్రహ్లాదుడు చేతులెత్తి అప్పుడు శరణు వేడినాడు పూలమాలలు దేవుళ్ళు కురిపించిరి పూలమాలలు దేవుళ్ళు కురిపించిరి శాంతించి నరసింహుడప్పుడు యాదగిరిలోన వెలిసే అక్కడ యాదగిరి నరసింహుడై ఆదుకుంటూ ఉన్నాడు భక్తులా ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ఆది విష్ణువు అవతార పురుషుడు యాదగిరిలో వెలసి భక్తులను గాచి కోటొక్క వరములు ఇచ్చే నరసింహుడు కోటొక్క వరములు ఇచ్చే నరసింహుడు ఆది విష్ణువు అవతార పురుషుడు యాదగిరిలో వెలసి భక్తులను గాచి కోటొక్క వరములు ఇచ్చే నరసింహుడు కోటొక్క వరములు ఇచ్చే నరసింహుడు రాతి కొండ మీద వెలసిండు ఎంతో ఖ్యాతిగాంచే నరసింహుడు కోటొక్క భక్తుల పూజలు అందుకుంటా ఉన్నాడు నరసింహుడు ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ భక్తులంతా నీకు భజనాలు జయంగా ఆడపడుచులంతా హారతులు ఇవ్వంగా బంగారు గిన్నెల్ల మంగళ హారతులు బంగారు గిన్నెల మంగళ హారతులు భక్తులంతా నీకు భజనాలు జయంగా ఆడపడుచులంతా హారతులు ఇవ్వంగా బంగారు గిన్నెల్ల మంగళ హారతులు బంగారు గిన్నెల మంగళ హారతులు మా మంచి దేవుడవు నరసింహ నీకు మంగళ హారతులు నరసింహ నిన్నే నమ్మినాము నరసింహ నీ సన్నిధి చేరితిమయ్యా నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండు నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండు నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలోన వెలసిండే నరసింహ ధర్మావతారుడే నరసింహ ధర్మపురిలోన వెలసిండే నరసింహ
ఆపద మొక్కుల వాడే నరసింహ యాదగిరిలో నా వెలసిండు నరసింహ